యొక్క చరిత్ర నీకు ఎక్కడి నుంచి వెళ్ళి లింక్ అయి ఉంటుందంటే ఉత్తరాఖండ్తో లింక్ అయి ఉంటుంది. ఉత్తర అంచె అంటే ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో ఉన్న మంచు ప్రాంతాన్ని ఇవాళ అక్కడ లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక మేడ మీద ఒక ఆడ వ్యక్తి కూర్చొని ఉన్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పుట్టల ఒక మనిషి దిగబడిపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడనో బిందెలతోని నీళ్లు మోస్తారు ముగ్గురు, ఇక్కడ కావళ్లతోని ముగ్గురు నీళ్లు మోస్తారు. ఈ పుట్ట ఇక్కడ ఉన్నది, ఇక్కడ మనిషి ఉన్నాడు. ఇంకో ఇదంతా కలిపి ఒక స్టోరీని తెలియజేస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే పెద్దరాము, కొమరం వంశంలో ఉన్న పెద్దరాముకు పెళ్లి కానప్పుడు, ఎక్కడ పిల్ల దొరకనప్పుడు అప్పుడు ఒకళ్ళు సలహా ఏమిస్తారంటే, నువ్వు నీ సింగళ ధర్మాన్ని 3వ గొట్టుకి ఇచ్చినావు కదా ఉత్తరాఖండ్లా, అక్కడ ఈ పుట్టిన బిడ్డ మత్సల మాసో ఉన్నది, కోడలు వరుసన పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పెద్దరాము ఏనుగు మీద హిమాలయ పర్వతాలకు పోయే క్రమంలో ఏనుగు ఆ కొండ ప్రాంతాలకు పోదు కాబట్టి ఏనుగుని తాటోల దగ్గర ఏనుగుని దాచిపెట్టి గుర్రం మీద అక్కడికి పోయినాక ఆ హిమాలయ ప్రాంతంలో ఒక పుట్టల దిగబడిపోయి ఆ ఊబిలో పైకి రాని క్రమంలో ఇది మొత్తం గట్టిపడ్డప్పుడు వాళ్ళ వడ్డెలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈసురుగొండ ఈసం, మట్టికాలు మలకం, పూదోక పుణ్యం వారు కావడిలతోని ఈ పుట్టలున్న రాజుకు నీళ్లు పోసి ఈయనని తీసుకొని ఈ మచ్చల మాసోతో ఈ పిల్లని మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న సందర్భాన్ని ఈ యొక్క ప్యానెల్ కనపడుతుంది. ఇది ఇప్పటికి కూడా మనకి ఎక్కడ ఆళ్ళగడ్డ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళగడ్డ మర్కోడులో జరిగే కొమరం వారి వేలుపు జాతరలో ఈ పడిగగుడ్డలో ఈ స్టోరీ మనకి అక్కడ క్లియర్ కనపడుతుంది. పగిడిద్దరాజు సమ్మక్కల బిడ్డ సారలమ్మ ఎవరైతే ఉంటారో ఆ సారలమ్మకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు పగిడిద్దరాజు స్వయంవరం ప్రకటిస్తారు. స్వయంవరం ప్రకటించినప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని 500 మీటర్ల దూరాన ఉన్న కాకి బొమ్మని కొట్టాలన్నప్పుడు అది ఎవరు కొట్టలేని క్రమంలో కళ్ళ గంతలు కట్టుకొని కాకి బొమ్మను కొట్టిన సందర్భంలో ఈ పెద్దడమరాజు ఆ స్వయంవరంలో గెలిచి సారలమ్మని పెళ్లి చేసుకుంటాడు. అట్లా కాకిని కొట్టినందుకు కాకెడమరాజు అనే పేరు వస్తుంది. అందుకే సారలమ్మ గద్దె పైన కాకోలే ఇవాళ ఆ దేవుణ్ణి తీసుకొచ్చే బాధ్యత కలిగి ఉంటారు. దీని గురించి సారలమ్మ ప్యానెల్లో మనం ఇంకా డీటెయిల్ గా తీసుకోవచ్చు. ఈ 3వ గొట్టు వంశ మూలంలో పెద్దడమరాజుకి భార్యగా వచ్చిన సందర్భంలోనే సారలమ్మ 3వ గొట్టుగా ఇవాళ మనం 4వ గొట్టు ప్యానెల్కి వచ్చినప్పుడు మొదటగా మనకు కనపడేది ఇక్కడ ఖడ్గమృగం. ఎందుకంటే ఆదివాసులు అంటేనే ప్రకృతి జీవులు కాబట్టి ఖడ్గమృగం పైన కూడా వాళ్ళ పూజిత జంతువు అంటే ఆ 4వ గొట్టు వంశస్థులు, సనపగాని వంశస్థులు ఇగో దీన్ని వాళ్ళు దైవంగా పూజిస్తారు. అందుకే 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇట్లా ఈ 4వ గొట్టు పూజిత జంతువు అనడానికి ఈ పైన జంతువు పైన కూడా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు చతురస్రం వాళ్ళ యొక్క రాజ్య సింబల్, ఇది వాళ్ళ నుదుటి బొట్టు వాళ్ళను గుర్తుపట్టడానికి. ఇది 1, 2, 3, 4 అంటే 4వ గొట్టు. అంటే పశ్చిమ భారతదేశంలో బెరంపోయిన రాజు వీళ్ళకి ఇచ్చిన రాజ్యాలు 24 కాబట్టి ఆ కోటల పైన ఈ యొక్క సింబల్ని పెట్టుకొని వాళ్ళు రాజ్య పరిపాలన చేసేది. ఇక్కడికి వచ్చినాక నీకు తాంబేళ్లు కనపడతాయి, తాంబేళ్ల మీద మనుషులు కనపడతారు. తాబేలు అంటేనే కోయ సమాజంలో పగిడిద్ద రాజు, అందుకే పగిడిద్ద రాజును దైవంగా కొలుస్తారు తాబేలు రూపంలో మా కోయ ప్రజలు. దాంట్లో ముందుగాల వీళ్ళు 7గురు ఉండేది తాబేలు మీద. పూర్వకాలంలో 7 సముద్రాలు దాటాలంటే తాబేలు మీద, అంటే తాబేలు అంటే గింతే ఉంటది కదా 7గురు ఎట్లా పట్టినారని మీరు అనుకోవచ్చు. కానీ తాబేలు అంటే తేలే, ఒక ట్రాక్టర్ తోటి అంత ఎడల్పుతో ఉంటది అది. కాబట్టి ఆ జంతువుని వీళ్ళు అనువుగా మార్చుకొని ఆ తాబేలు మీదనే వీళ్ళు 7 సముద్రాలు దాటుకుంటా నీళ్లలో ప్రయాణం చేసేది. ఒక సందర్భంలో వీరమయ్య అనే గోదావరి నదిలో వీరమయ్య ఆలయం పరిసర ప్రాంతానికి వీళ్ళు పోవలసి వచ్చినప్పుడు ఈ 4 రాజులు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమండడు, ముల్లారుడు బెరంపోయిన రాజు దగ్గరికి పోయిన సందర్భంలో ఆకలి ఈ 3 కలిసి ఈ తాబేలు కోసుకొని తింటారు. అప్పుడు పగిడిద్దరాజు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత తాబేలేదని అడిగితే ఆకలి కోసుక తిన్నాం, మీకు కూడా 7 వాటాలలో 4 వాటాలు పక్కకు ఉన్నాయంటే అవి కూడా మీరే తినండి,
మన తల్లి లాంటి తాబేళ్లు మీరు తింటారా అని మేము స్వచ్ఛంగా సనపగాని మీరు మా గొట్టులు ఉండొద్దని వాళ్ళని 7వ గొట్టుకు పంపించుకుంటా చివరికి మిగిలింది పగిడిద్దరాజు, గోవిందరాజు, ముల్లారుడు, నాగుల మండలం నలుగురు మిగిలింది. అందుకే ఈ తాబేలు పైన ఈ నలుగురు ఉంటారు. ఆ సందర్భం తెలియజేస్తుంది. ఇక్కడ మనం 4వ గొట్టులో మాందేవి బెరంబోయిన రాజు 2వ బిడ్డని ఈయనకిచ్చి పెళ్లి చేసిన సందర్భంలో జలాచంద్రుడు మాందేవికి పుట్టిన కొడుకులు పగిడిద్దరాజు, గోవిందరాజు, ముల్లారుడు, నాగుల బండడు. అందులో పగిడిద్దరాజుకి సమ్మక్క నాగులమ్మ భార్యలు. ఇక్కడికి వచ్చినాక గోవిందరాజు, ముల్లారుడు, నాగుల బండడు మళ్ళా వీళ్ళకు కూడా మనం పెళ్లిళ్ళు చేసిన సందర్భం కనపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు క్లియర్ గా పచ్చని పందిరి, ఇక్కడ పందిరి కనపడుతుంది మనకి. ఈ పందిరి వేయడానికి పరిచక వంశస్థులు ఈ పట్టుకొని పోతారు గొడ్డేళ్ళు. ఇక్కడ పెద్ద మనుషులు పావురం పట్టుకొని పోతారు. ఎందుకంటే 5వ గొట్టుల పూజిత జంతువు పావురం కాబట్టి 5వ గొట్టు వంశస్థులు పావురం పట్టుకొని పెళ్లికి పోతారు. ఇక్కడ సన్నాయి మేళాలు ఊస్తాండ్రు, ఇక్కడ రావణ హస్తం ఊతాలు. ఇక్కడ పెళ్లికి పెద్ద మనుషులు పేరంటాలు పోయిన సందర్భం మనకు కనపడుతుంది. ఇక్కడ నీకు బూరిక చెట్టు, 4వ గొట్టు పూజిత వృక్షం బూరిక చెట్టు, దాని కింద పందిరేసి ఇక్కడ పీట ముగ్గు 4వ గొట్టు వేసి మధ్యలో పగిడిద్దరాజు, సమ్మక్క, నాగులమ్మలు ఇక్కడ పెళ్లి చేసుకున్న సందర్భం. ఇక్కడ నాగులమ్మ చేసిన ఒక మోసాన్ని రంభ రూపంలో సమ్మక్క తల్లి గ్రహించి ఇక్కడ లొల్లి పెట్టుకొని ఇద్దరు కలిసి పగిడిద్దరాజును పెళ్లి చేసుకున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కర్రసాం తిప్పుతారు, ఇక్కడ పెద్ద మనుషులు అటెండ్ అయినరు, ఇక్కడ నృత్యాలు ఎత్తాను, ఇక్కడ డోలీలు కొడతాండ్రు. ఈ సందర్భం కనపడుతుంది. ఈ మాఘ పున్నమిలో పెళ్లి పందిరేసి వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు, సమ్మక్క, నాగులమ్మని పగిడిద్దరాజు చేసుకున్న తర్వాత సమ్మక్కకు పుట్టిన బిడ్డ సారలమ్మ స్త్రీ రూపంలో ఉన్నది. నాగులమ్మకు పుట్టిన కొడుకులు జంపన్న, ముయ్యన్నలు ఇక్కడ మనకు కనిపిస్తారు. 4వ గొట్టు వంశ వృక్షాలు, గొట్టు గోత్రం, రాజ్యాలు, వ్యవస్థ, కొడుకులు, బిడ్డలు అందరూ చెప్పుకుంటేనే సమ్మక్క పెళ్లి విధానం చెప్పి చివరగా జంపన వరకు కూడా వంశ వృక్షాన్ని తెలియజేస్తుంది బొమ్మల రూపంలో ఈ యొక్క ప్యానెల్ రాయబండాని వంశం సమ్మక్క తల్లి మూలానికి సంబంధించిన ప్యానెల్ ఇది. మనకి ఇక్కడ ప్రతిది కూడా మనం రైట్ టు లెఫ్ట్ అంటే కుడి నుంచి ఎడమకే బొమ్మలు తీసుకుంటాం. ఇక్కడ ఒంటి కొమ్ము దుత్తి మనకు కనిపిస్తుంది. ఇది 5వ గొట్టు రాయబండాని వంశస్థుల యొక్క పూజిత జంతువు. దీని గురించి మనం ముందు కోయ శాసనంలో కూడా మాట్లాడుకున్నాం. 1, 2, 3, 4, 5 4వ గొట్టు 5వ గొట్టును చెప్పుకుంటూ ఈ త్రిశూలం కూడా 5వ గొట్టును తెలియజేస్తుంది. ఇక్కడ 5 పలకలు ఈ తూర్పు భారతదేశంలో 23 రాజ్యాలు రాయబండాన్ రాజులు పరిపాలించిన రాజ్య సింబల్ ఇది. ఇక్కడ వాళ్ళ యొక్క నుదుటి బొట్టు, ఇది 5 గీతలు నిలువు కర్రలు పసుపు బొట్ల రూపంలో వేసుకుంటూ 5వ గొట్టును తెలియజేస్తాయి. వీళ్ళ తండ్రి రాయబండాన్ రాజు, రసమలాదేవి. ఇక్కడ రాయబండాన్ రాజు లేడీ స్త్రీ రూపంలో ఉన్న రసమలాదేవి. వీళ్ళకి వాస్తవంగా 5గురు కొడుకులు, బండానోళ్ళ దాంట్లో 5గురు కొడుకులు. ఈయన మేడరాజు, సాంబశివ మహారాజు, బంగారు వజ్జయ్య, కోటెం దుర్గయ్య, ఇట్లా 5 వంశాలు ఇలాయి. కానీ మేడారం చరిత్ర మాత్రం మనకి ఇద్దరే కనపడతారు. ఒకటి మేడరాజు, రెండోది సాంబశివ మహారాజు. కాబట్టి ఇక్కడ ఇద్దరు మగ వ్యక్తులు మేడరాజు, సాంబశివ మహారాజు మనకి ఇక్కడ కనపడతాడు. దీంట్లో గొట్టు గోత్రాల వ్యవస్థలో మనం చెప్పినాం. సాంబశివ మహారాజుకు ఒక బిడ్డనిచ్చిండ్రు, తూల్డోకిర్ నుంచి పెళ్లి చేసిండ్రు. ఇక్కడ మేడరాజుకి 2 బిడ్డల్ని దేవ చంద్రావతి, దేవ కనకావతి, సందంబోయిరాలు, కనకంబోయిరాలు ఇచ్చి పెళ్లి చేసిండ్రు. మొత్తంగా 3గురిని ఒకటే వంశంలో ఇచ్చి 5వ గొట్టు ఏర్పాటు చేసిండ్రని మనం చెప్పినాం. దీంట్లోనే సమ్మక్క తల్లికి సంబంధించిన చరిత్ర ఈ ప్యానెల్లోనే ఉంటది. ఈ యొక్క స్థల పురాణం కూడా ఇళ్ళనే ఉంటది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మేడరాజు, సందంబోయిరాలు, కనకంబోయిరాళ్ళు ఇక్కడ మనకు ఉన్నది. ఇక్కడ సాంబశివ మహారాజుకి ఇక్కడ తూల్డోకిరినిచ్చి పెళ్లి చేసిన సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. వీళ్ళకు పుట్టిన వంశమే 5వ గొట్టు వంశంగా ఉంటది కాబట్టి ఇక్కడ మనం మన కుడి నుంచి ఎడమకు తీసుకున్నాం. ఇక్కడ తూల్డోకిరి సాంబశివ మహారాజుకు పుట్టిన దాంట్లో 4 భూమి సిరియా, ఇరుమగుండ, డుమ్మల్, భీమా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సమ్మక్క, ఈమె ఇవాళ మనకి ఈ చరిత్ర చుట్టూ తిరుగుతూ ఉంటది. ఇక్కడ వాస్తవంగా కూడా ఈ మేడారం చరిత్రలో కూడా మనకు ఒకటి ఉంటది.
సమ్మక్క దొరికిన బిడ్డ అంటారు కానీ మేడరాజుకు పుట్టిన బిడ్డ అన్నారు. కానీ ఎక్కడ పుట్టిందో కూడా తెలవాలి కదా. అదే ఇక్కడ సాంబశివ మహారాజుకు పుట్టిన బిడ్డ సమ్మక్కని బెరంబోయిన రాజు అంటే గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసిన బెరంబోయిన రాజు సాంబశివ మహారాజుకి ఏమని ఆజ్ఞాపన చేస్తాడంటే, ఇక్కడ సందంబోయిరాలు బిడ్డలు లేక వేడుకుంటది బెరంబోయిన రాజు, నాకు బిడ్డలు కావాలని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె వేడుకున్న ప్రకారం సాంబశివ మహారాజుకి ఆజ్ఞానిస్తాడు, నీకు ఆదిశక్తి రూపంలో అంటే మన బెరంబోయిన రాజు యొక్క భార్య వరందేవి రూపంలోనే ఇవాళ ఆమె అంశాలనే నీకు ఒక బిడ్డ పుడుతుంది. పుట్టిన ఎంబటే ఈ తూల్డోకికి కూడా తెలవకుండా, ఆ కడుపులో పుట్టిన ఆ తల్లికి కూడా తెలవకుండా ఆమె మూర్ఛపోయి ఉన్నప్పుడే తీసుకుపోయి నువ్వు మేడరాజు పోలవాస రాజ్యంలో వెదురు బొంగులు అంటే కంక బొంగు చెట్ల మధ్యలో పుట్ట మీద పెట్టి రావాల, కంక పీటలో పెట్టి అన్నప్పుడు ఈ బిడ్డను పెట్టి వచ్చిన సందర్భం. అప్పుడు మేడరాజుకు కలల కనపడి చెప్పంగానే తెల్లారి మా కోయ పెద్దలతో అందరినీ డోలి సప్పులతో తీసుకుపోయే వరకు ఆ సమ్మక్క పసిబిడ్డ దగ్గర పెద్ద పులులు కాపల, ఆ నెమళ్ళు ఆ పక్షుల మధ్యలో ఆ బిడ్డ ఉంటది. ఎందుకంటే ఆ ఆదిశక్తి రూపం. అప్పటికే మా కోయరాజులు ప్రకృతిని అవలోహన చేసుకొని ఆ జంతువులను కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డకై కాపలకు ఉంటాయి. ఎప్పుడైతే మేడరాజు పోతాడో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి పెంచుకున్న సందర్భంలో వచ్చిన చరిత్ర ఇవాళ మేడారం మనకి సమ్మక్క చరిత్ర. వీళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా సాంబశివ మన మేడరాజుకు ఇక్కడ సందంబోయిరాలకి మళ్ళీ ముగ్గురు పుడతారు బిడ్డరు. దాంట్లో ఇక్కడితోనే అయిపోయింది మళ్ళీ సమ్మక్క చరిత్ర. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేడరాజుకు మళ్ళీ పిల్లలు కలుగుతారు ఇక్కడ సందంబోయిరాలకి. దాంట్లో మొదట పుట్టిన బిడ్డ సడాలమ్మ, తర్వాత పుట్టిన బిడ్డ రక్తపొమ్మాలమ్మ, తర్వాత పుట్టిన బిడ్డ ముయ్యాలమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత పోతుమన్నడి కర్ర, ఇక్కడికి వచ్చిన తర్వాత మాన్యుడు అంటే గండ్రగొడ్డేలు కూడా మనం పిలుస్తాం. ఇట్లా చంద్రావతికి మళ్ళీ బిడ్డలు పుడతారు. అక్కడ ఇప్పుడు మళ్ళా ఈమె వేడుకున్నప్పుడు మరి ఈమె కూడా వేడుకోవాలి కదా. కనకావతి మరి దేవచంద్రావతికి బిడ్డలు ఇచ్చినవని మరి నాకియలేదని ఈ బిడ్డ కూడా బెరంబోయిన రాజుని అడుగుడుతోని ఇగో మళ్ళీ ఇక్కడ మేడరాజు కనకావతి సంతానంలో మళ్ళీ అదే ఆదిశక్తి రూపంలో పుట్టిన ఇంకో బిడ్డ ఎవరంటే నాగులమ్మ. పాము రూపంలో ఇప్పుడు మేము నాగులమ్మను కొలుస్తాం. అంటే స్వయాన సమ్మక్కకి చెల్లెలు నాగులమ్మ. మళ్ళా ఈ నాగులమ్మతో పాటు నలుగురు ఉంటారు ఇక్కడ. కాసాల నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాలకుమారుడు, ఉయ్యాల బాలుడు, పోతుమన్నడి కర్ర అంటే నలుగురు. మళ్ళా నాగులమ్మతో పాటు మళ్ళా నలుగురు ఉంటారు ఇక్కడ అన్నదమ్ముళ్ళు. ఇక్కడ కూడా సమ్మక్కతో పాటు నలుగురు ఉంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ విధంగా వీళ్ళ యొక్క రాయిబండాని వంశంలో వీళ్ళ వంశాలు తెలియజేస్తాయి. ఇలా కీలకంగా సమ్మక్క నాగులమ్మలు ఉంటారు. సమ్మక్క సాంబశివ మహారాజుకు పుట్టిన బిడ్డని మేడరాజుకు దొరికి పెంచుకున్నందుకు ఇక్కడ సమ్మక్క అయింది. అక్కడ పుట్టిన ప్లేస్లో ఏదైతే ఛత్తీస్గఢ్లో దంతెవాడు ఉన్నదో పుట్టంగానే మాయమైంది కాబట్టి ఇదంతా పెద్ద దేవుడు అని దంతెవాడ మాయలుగా కొలుస్తూ ఉంటారు. ఇగో ఇది సమ్మక్క వంశానికి సంబంధించిన చరిత్ర. కిందికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి సమ్మక్క నాగులమ్మలకి ఇద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చిన సందర్భంలో పనమటి దేశం పరందారు పట్నం అని మా డోలేలు పాడతారు. అంటే పశ్చిమ భారతదేశాన్ని పరిపాలన చేసే రాజు ఎవరైతే ఉన్నారో 4వ గొట్టు సనపగాని రాజు పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆయన తాబేలు రూపంలో ఉంటాడు పగిడిద్ద రాజు. ఇక్కడ తాబేలు బొమ్మ ఉన్నది. పగిడిద్ద రాజుకి ఈ సమ్మక్కనిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఈ రాయిబండాన్ రాజులు మిగతా కుల పెద్దల్ని తీసుకొని పోయిన సందర్భంలో అక్కడ మజ్జూరు కొత్తపల్లి దగ్గర జరిగే పెళ్లిలో ఇక ఇంటూ గుర్తామంటే మొత్తంగా కూడా ఈ వడ్డ గోత్రానికి సంబంధించిన ఎవరైతే ఆ పూజారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పూజా విధానం చేసి ఇక్కడ నలుగు బండ దగ్గర పేరంటాలు నలుగు పెట్టి ఈ కాముని చెరువులో తానం చేయించి ఇక్కడ పీట ముగ్గేసి పీట ముగ్గుల ఆ వ్యవసాయం చేసి ఆ నేగలు దున్నే కాండీలను పెట్టుకుంటా చేసి ఇక్కడ బూరిక చెట్టు కింద 4వ గొట్టు యొక్క పవిత్ర వృక్షం బూరిక చెట్టు. ఆ బూరిక చెట్టు కింద పందిరేసి 4వ గొట్టు పీట ముగ్గేసి ఇక్కడ సమ్మక్క నాగులమ్మ పగిడిద్ద రాజుని పెళ్లి చేసిన సందర్భం ఇక్కడ కర్రలతోని కర్రసాము చేసేది, డోలీలు కొట్టేది ఇదంతా కనపడుతుంది. ఇక్కడ పచ్చని పందిరి వేయడానికి ఇక్కడ కూడా
అడవికి వెళ్ళి పందిరేసిన సందర్భం కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పెళ్లి తర్వాత సారలమ్మ పుడుతుంది. ముందుగాల సమ్మక్కకి ఆమె శాంతిగా ఉన్నప్పుడు జింక మీద ఉంటది, ఉగ్ర రూపం దాల్చినప్పుడు రక్త సారలమ్మ అంటారు, పులి మీద ఉంటది. ఈ రెండు సందర్భాలు చెప్పుకుంటా జంపన్న ముయ్యన్నలు నాగులమ్మకు పుట్టిందనే సందర్భాన్ని మనం ఇక్కడ క్లియర్ గా ఈ 5వ గొట్టుకు సంబంధించిన మూలములో మనం చెప్పినాం. సమ్మక్క వంశ చరిత్రను చెప్పుకుంటేనే మళ్ళా సమ్మక్క నాగులమ్మల పెళ్లి ఎట్లయిందని చెప్పుకుంటేనే కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి అయ్యి సారలమ్మ జంపన్న ముయ్యన్న చాలా క్లియర్ గా 7వ గొట్టు వంశం గురించి చెప్పినాం. 7వ గొట్టుల పూజిత జంతువు మణిబోతు. అందుకే దీని మీద 7 గీతలు ఉంటాయి. 7 గీతలు మణిబోతు మీద ఉంటాయి. ఇక్కడ వాళ్ళ రాజ్య సింబాలు 7 పలకలు. కిందికి వచ్చిన తర్వాత 1 2 3 4 5 6 7 వాళ్ళ యొక్క గొట్టును తెలియజేస్తాయి. నెలవంకల చుక్క అంటే వాళ్ళ యొక్క నుదుటి బొట్టు పూర్వకాలంలో. ఇక్కడ బారాగుజ్జుడు బైరందేవి అంటే బైరందేవిని చివరి బిడ్డని ఇచ్చుకుంటా 7వ గొట్టు తయారు చేసాడు కాబట్టి బారాగుజ్జుడు బైరందేవి సంతానంలో 12 మంది పుడతారు. 12 మందిలో ఫస్టోడు మడవి వంశం, రెండోది సోయం, తర్వాత పాయం. ఇలా ఇంటి పేర్ల యొక్క వంశవృక్షాలు వీళ్ళందరూ కూడా 12 మంది యొక్క వంశవృక్షాలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చేసుకునే వాళ్ళ వంశవృక్షాలు తీసుకున్నాం. ఇళ్ళనే వాళ్ళ యొక్క ఇంటి పేర్లు కూడా వస్తాయి. పూసమోలు, యానకోలు, ఇట్లా అందరి ఇంటి పేర్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు ఒక తాంబేళ్ళు కటాపించినాం మనం. ఎందుకంటే తాంబేళ్ళు తిన్నోళ్ళు కూడా ఇళ్ళకే వచ్చింది. పగిడిద్దరాజు ఎలాగొట్టిన వాళ్ళు ముగ్గురు, గడికామరాజు, గడి నాగరాజు, కొండాయి, ఈ ముగ్గురు కూడా 7వ గొట్టుకు వచ్చిండ్రు. ఈ 12కి వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు 15 మంది అయ్యిండ్రు. అందుకే కోయ సమాజంలో 4వ గొట్టు వాళ్ళు 7వ గొట్టు వాళ్ళు ఒక తల్లి పాలు తాగి పెరిగిన బిడ్డలు కాబట్టి వీళ్ళ మధ్యలో బియ్యం ఉండదు. ఆ గొట్టోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు ఇప్పటి వరకు కూడా. ఆ సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఇదంతా కూడా 4వ గొట్టు మూలానికి సంబంధించింది. వీళ్ళని 4వ గొట్టు నుంచి వెళ్ళి పగిడిద్దరాజు బయటికి పంపించిన తర్వాత ఇగో 7వ గొట్టు ఇక్కడ ఈ ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉన్నట్టు మనకి ఇక్కడ కల్పిస్తుంది. అందుకే ఇక్కడ చతురస్త్రం ఉంటుంది. 4వ గొట్టు రాజ్య సింబల్ ముద్ర ఉంటుంది. అందుకే 4కు 7కు మధ్యలో అవినాభావ సంబంధం ఉంటుంది. వాళ్ళంతా ఒక తల్లి బిడ్డలు అనేది కూడా ఉంటుంది. గొట్టు వేరైనప్పటికీ కూడా బియ్యం వాళ్ళకు ఉండదు. ఈ కిందికి వచ్చిన తర్వాత ఇది వడ్డ గోత్రానికి సంబంధించిన మూలం తెలియజేస్తుంది. ఇప్పుడు కోయ సమాజంలో పూజా విధానం అనేది అతి కీలకమైనది. ఇప్పుడు మనకు చిలకల గట్టు నుంచి వెళ్ళి దేవుడు రావాలంటే దేవుడు 5వ గొట్టోల దేవుడు అయినప్పటికీ కింద అర్తిబిడ్డ డోలి కొట్టాలి. ఈ వడ్డ గోత్రం వాళ్ళు పూజ చేస్తే తప్ప దేవుడు రాదు. ఇదంతా కలయిక, ఒక కలయికతోనే ఉంటది. కాబట్టి తలపతి వడ్డే, ఆ కింద ఉండే అర్తిబిడ్డ జలకం వడ్డే, ఇట్లా ఆ సంబంధంతోనే ఉంటది. కాబట్టి ఈ ఇంటూ గుర్తు ఇవాళ పెళ్లిలైనా, సావులైనా, జాతరలైనా ఏవైనా కానీ పసుపు కుంకుమతోని పారాని ఈ గుర్తు ఆకారంలో పెట్టినాకనే ఇవాళ మా సమాజంలో ప్రతి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఇంటూ గుర్తు అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క వడ్డ గోత్రం వాళ్ళు 3వ గొట్టు కిందనే ఇవాళ పరిగణించబడతారు. వీళ్ళు మొత్తం 8 మంది కాబట్టి 8 మందికి 8 నిలువు కర్రలుగా మనం చూపెడతాం. కానీ వీళ్ళు 8వ గొట్టు కింద ఉంటారు. కానీ 8 గొట్టు కిందికి రాలు వాళ్ళు. కేవలం వాళ్ళు 8 మంది ఇక్కడ సిద్ధిగా ఉన్న సిద్ధపోయిన కొక్కెర తయారు చేసిన కొక్కెర అంటే మన టేకాకులతో గొడుగు తయారు చేసిండు వర్షం నుంచి వెళ్ళి తడవకుండా. ఈయన సిద్ధిగా ఉన్నాడు కాబట్టి సిద్ధపోయిన యాప చెట్టు కింద పుట్టిన యాప అయినా. ఇట్లా వీళ్ళ యొక్క 8 మంది వడ్డ గోత్రపోలు ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే బండాన వాళ్ళే చేసుకోవాలి. ఎవరిని చేసుకోవడానికి వీలు లేదు. 5వ గొట్టు సమ్మక్క తల్లి వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సి ఉంటది. వీళ్ళకు కూడా పవిత్ర జంతువు ఉన్నది, అది సింహం. వాళ్ళ పవిత్ర జంతువు. వాళ్ళ పవిత్ర ఇంకొక జంతువు ఏంటంటే కామధేను. 2 తలలున్న ఆవు, 8 కాళ్ళున్న ఆవు, 2 తోకలున్న ఆవు. ఇది వాళ్ళ యొక్క పవిత్ర జంతువు. నెమలి నార చెట్టు, ఇప్పుడు సమ్మక్క తల్లి నెమలి నార చెట్టు కింద ఉంటది అనేది ఉన్నది కదా, ఆ నెమలి నార చెట్టుకు సంబంధించి వాళ్ళ పవిత్ర వృక్షం. కాబట్టి ఈ సిద్ధపోయిన వంశానికి, కొక్కెర వంశానికి ఇక్కడ సమ్మక్క తల్లికి ఆ చిలకల గట్టు నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీద మాఘ పున్నమిలో నిలిపే దానికి ఈ యొక్క ప్యానల్ కి అవినాభావ సంబంధం ఉంటది. పడిగ గుడ్డలలో కూడా ఈ సింహం మనకి క్లియర్ గా కనపడుతుంది. పగిడిద్దరాజు పడిగల అంటే వడ్డ గోత్రపోలు వీళ్ళకి పెళ్లి చేసిండ్రు అనేది.
ఇప్పుడు ఇక్కడ మనకి మేడారంల సమ్మక్క తల్లి పూజారులుగా కనిపించే ఈ సిద్ధపోయిన వారి వంశమూలాన్ని ఈ ప్యానెల్లో ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఈ ప్యానెల్లో ఆదివాసుల యొక్క పూర్వకాలం నుంచి వెళ్ళి మా కోయలు లిపిని ఎట్లా తయారు చేసిందనే సందర్భాన్ని మనం ఈ ప్యానెల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న నానుడి ఏంటంటే ఆదివాసులకి చదువు రాదు, ఆదివాసులు అవివేకులు, ఆదివాసులకంటూ ఒక చరిత్ర లేదనే క్రమంలో కొన్ని వేల సంవత్సరాల ముందే మావోలు ప్రతి బొమ్మకు ఒక లిపి రూపంలో తీసుకున్నది ఈ ప్యానెల్లో మనం తీసుకున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా మీకు కనపడుతున్నాయి తాళపత్ర గ్రంథాలలో వచ్చిన దాంట్లో. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఆడ కొన్ని గీతాలు ఉన్నాయి, అక్కడ జంతువును అవి స్త్రీ కలిసి ఉన్నది. ఇదంతా ఒక రూపం మనకు కనిపిస్తుంది. దీన్ని ఇంకా డెప్త్గా పోయినప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎంత సైంటిఫిక్గా ఆదివాసులు ఇక్కడ పూర్వం వాళ్ళ యొక్క బొమ్మల రూపంలో లిపి తీసుకున్నారో మనకి ఇక్కడ కనపడుతుంది. రైట్ టు లెఫ్ట్ లో ఇక్కడ మనకి మనం ఫస్ట్ నుంచి వెళ్ళి మాట్లాడతాను. ఫస్ట్ గొట్టు ఎవరికి ఇచ్చిండ్రంటే స్త్రీ అండ రూపానికి ఇచ్చిండ్రని మాట్లాడతాం. ఇగో స్త్రీ అండం ఎట్లా ఉత్పత్తి అవుతుంది అంటే ఇగో ఈ రకంగా ఉత్పత్తి అవుతుంది. స్త్రీ అండం ఉత్పత్తి యొక్క రూపం అనేది ఇట్లుంటది అనేది మావోలు కొన్ని వేల సంవత్సరాల ముందే దాన్ని గ్రహించి ఇగో బొమ్మ రూపంలో ఇక్కడ వేసింది. ఇదే ఆదిశక్తి, ఇదే ఒకటో గొట్టు. ఎంత సిస్టమేటిక్ గా ఉన్నది చూడు వీళ్ళ ఆర్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది, ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది, ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది, ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది. ఇక్కడి నుంచి మొదలుకుంటే అక్కడ వరకు ఈ బొమ్మలకు మధ్యలో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పుడు చదువు రాదు అనుకున్న కోయల యొక్క సైంటిఫిక్ లింగ్విస్టిక్ ఫార్మేషన్ ఎట్లున్నదంటే ఇక్కడ ఒక గీత ఉండి పైన 1 2 3 4 5 అని ఉన్నది. ఇక్కడ త్రిశూలం ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఇది 5వ గొట్టు రాయి బండాని వంశం చరిత్రను తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఒకటి ఉండి ఇదొకటి ఉన్నది, కింద 3 అడ్డగీతలు ఉన్నాయి అంటే ఇది 3వ గొట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గీతలు ఉన్నాయి, ఇట్లా నిలువు గీత ఉన్నది. మనం ముందు మాట్లాడుకున్నట్టు నిలువు గీత అంటే 4వ గొట్టు. అంటే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు 4వ గొట్టోలని ఇక్కడ ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నిలువు ఇట్లుండి పార్ బోర్డు ఉండి ఇక్కడ 4 ఉన్నది, ఇక్కడ 4 గీతలు ఉన్నాయి అంటే ఇది 4వ గొట్టు అని ఉన్నది. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు ఎట్లా కనపడుతుందంటే ఏదో 4 గీతలు 5 గీతలు అని కనపడుతుంది. కానీ కోయ లిపిలోకి పోయినప్పుడు రాయబండాన్ రాజు చరిత్ర, 3వ గొట్టు చరిత్ర, 4వ గొట్టు చరిత్ర మిక్స్ అయి ఉన్నది. అంటే ఇప్పుడు 5వ గొట్టు చరిత్ర, 3వ గొట్టు చరిత్ర, 4వ గొట్టు చరిత్ర ఎక్కడ మిక్స్ అవుతుంది అంటే సమ్మక్క 5వ గొట్టు, పైడిద్దరాజు 4వ గొట్టు, సార్లమ్మ కాకెడవరాజు 3వ గొట్టు. నీకు ఆ కోయ మౌఖిక సాహిత్యం చరిత్ర తెలిసే తప్ప ఈ లిపి చరిత్రని మనం చదవలేము. అంత ఐసోలేటెడ్లో అంత లింగ్విస్టిక్ ఫార్మేషన్లో కోయల యొక్క భాషా పద్ధతులు ఉన్నాయి. అవి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగానే కనపడుతుంది. సార్లమ్మకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు స్వయంవరం ప్రకటిస్తారు. స్వయంవరం ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకొని కాకి బొమ్మని కొట్టిన వారికి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తామని అంటారు. అప్పుడు ఈ రాజ్యాలన్నిటి నుంచి వచ్చి బాణం తీసి కొడతారు కానీ ఎవరికి కూడా జరగదు. అందులో ఈ పెద్దడమరాజు 3వ గొట్లు అంటాడు. మనం ముందు ప్యానల్లో చెప్పుకున్నాం. నువ్వు డైరెక్ట్గా 500 మీటర్ల బొమ్మని చూసి కొట్టుడు కాదు, కళ్ళకి గంతలు కట్టుకొని నేను ఆ బొమ్మను కొడతా. కానీ ఒక షరతు, ఆ షరతు ఏంటంటే సారలమ్మ నా కాళ్ళు కడిగి బొట్టు పెట్టేది ఉంటే కొడతా అని అంటాడు. అప్పుడు అది చేసిన తర్వాత కళ్ళకు గంతలు కట్టుకొని కాకి బొమ్మని కొట్టినప్పుడు ఒక కాకి తలకాయ పోయి సిరంజిలో పడుతుంది, శిరస్సు పోయి, కాలు పోయి కాకినాడలో పడుతుంది, ఇంకో కాలు పోయి కాళేశ్వరం పడుతుంది, నడుము పోయి నడిపల్లిలో పడుతుంది, బొచ్చు పోయి బోధాపురంలో పడుతుంది. ఆ అన్ని ప్లేసులలో ఇప్పుడు ఈ సార్లమ్మ కాకా వంశస్థులు ఉంటారు. అట్లా అప్పుడు సార్లమ్మనిచ్చి పెళ్లి చేసిన సందర్భం ఈ యొక్క బొమ్మ తెలుస్తుంది. ఈ బొమ్మ అర్థం ఏంటంటే కళ్ళకి గంతలు. అట్లా ఇది సమ్మక్క పగిడిద్దరాజుల బిడ్డ సారలమ్మకి పెళ్లి చేసిన సందర్భం, స్వయంవర సందర్భాన్ని తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 18 దిక్కుల సింబలు, ఈ కుడి నుంచి ఎడమకి అందరు మాట్లాడే స్వస్తిక్ గాజు ఇది. 1 2 3 4 5 6 7 8 9
ప్రకృతి అనేది కుడి నుంచి ఎడమకి ప్రయాణం చేస్తుంది. కుడి నుంచి ఎడమకి తిరిగే దిశని ఈ సింబల్ చెప్తుంది. ఇక్కడ ఆరోగొట్టు ఆడిబిడ్డ నెలవంక లాంటి బుట్టిని నెత్తిన పెట్టుకున్నది. ఇగో ఇక్కడ త్రిశూలం రాజ్య సింబల్ మూడో గొట్టు రాజ్య సింబలు, దాంట్లో 3 నిలువు బొట్లు కనపడతాయి. కిందికి వచ్చిన తర్వాత 1 2 3 4 5 6 అంటే నెలవంక 6వ గొట్టు ఆడిబిడ్డ, 3వ గొట్టు 3 గీతలు ఆడిబిడ్డ. ఇగో ఈ బొమ్మ మీద 4వ గొట్టు 4 గీతలు, 7వ గొట్టు 7 గీతలు నెలవంకల సుక్క, 5వ గొట్టు 5 గీతలు. ఇగో ఇంటూ గుర్తు అంటే ఈ పూజారి వడ్డగోత్రం గుర్తు. అంటే మా మహిళలు కూడా వాళ్ళు ఆ బొమ్మలలో కూడా ఏ గొట్టోలో కూడా గీతలు గీసి అంత సిస్టమేటిక్ గా ఇక్కడ లిపి క్రియేషన్ అయింది. ఇగో ఇక్కడ చెట్టు కానీ ఇది ఇప్ప చెట్టు నుంచి వెళ్ళి మనం ఇప్పసారా, ఇగో దీని నుంచి వెళ్ళి కల్ప వృక్షం అంటే తాటి చెట్టు, తాటోలు అంటాం కదా. ఇప్పుడు 1 2 3 ఆల వంశ వృక్షం. ఇగో కింద సమ్మక్క జాతరకి ఎడ్ల బండి కట్టుకొని వస్తాను, ఇగో మూటలు పట్టుకొని వస్తాను, కావాళ్ళు పట్టుకొని వస్తారు. జాతరకి పూర్వకాలంలో అటనే వచ్చింది. అంటే ఇగో ఇంత సిస్టమేటిక్ గా ఇగో ఈ ప్యానల్ ఉంది.